హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్లో 4 to 11 అంటే రేపటితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకెవరిదైనా వెరిఫికేషన్ వెళ్ళకుంటే వెళ్ళండి. రేపటితో లాస్ట్ డేటు. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్స్ కూడా రేపే లాస్ట్ డేట్. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్స్ అంటే మళ్ళీ ఫ్రీజ్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు కనుక ఫ్రీజ్ చేయకపోతే లాస్ట్ టైం ఏదైతే ఆ వెబ్ ఆప్షన్ సేవ్ చేసిరో అది ఆటోమేటిక్గా అవే వెబ్ ఆప్షన్స్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 14th రోజు రిలీజ్ చేస్తారు. 90% 14th రోజే రిలీజ్ చేస్తారు, ఈవినింగ్ రిలీజ్ చేస్తారు. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత 14th to 17th వచ్చేసి మీరు ఆన్లైన్లోనే ఫీజు కట్టాలి. త్రూ వెబ్సైట్ ద్వారానే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి మీ కాలేజ్లో. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి. రేపే లాస్ట్ డేటు. ఫ్రీజింగ్ ఆప్ ఆప్షన్స్ కూడా లాస్ట్ డేటు. సీట్ అలాట్మెంట్ 14th. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేటు 17th. మీకు ఎంత ఫీజు కట్టాలనేది మీ సీట్ అలాట్మెంట్ మీదనే ఉంటుంది. ఆ సీట్ అలాట్మెంట్ మీద ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు ఆన్లైన్లో పే చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.